కేవలం ఒక్క నిమిషం మీ కోపం మీ వాళ్లకి చివరి జ్ఞాపకంగా మిగిలిపోతే ఆ నరకం ఎలా ఉంటుందో ఊహించారా? రత్తయ్య సుజాత భార్యాభర్తలు. రత్తయ్యకు కోపం ఎక్కువ. ప్రతి చిన్న విషయానికి సుజాతపై అరిచేవాడు. ఒకరోజు ఉదయం కాఫీ కాస్త చల్లారిందని సుజాతను తీవ్రంగా మందలించాడు. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూనే పనులన్నీ చేసి రోజంతా మౌనంగా ఉండిపోయింది. సాయంత్రం పనినుండి ఇంటికి వచ్చిన రత్తయ్య ఆమెతో మళ్లీ గొడవ పడదామని కోపంగా పిలిచాడు. కాని లోపల సుజాత అచేతనంగా పడి ఉంది. డాక్టర్ వచ్చి ఆమె గుండెపోటుతో కన్ను మూసిందని చెప్పాడు. రత్తయ్య గుండె పగిలింది. ఉదయం తాను అన్న కఠినమైన మాటలే ఆమెకు చివరి జ్ఞాపకం అని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఒక్క నిమిషం నా కోపాన్ని అదుపు చేసుకుని ఉంటే నా భార్య చివరి క్షణాలు ఎంత సంతోషంగా ఉండేవి అని జీవితాంతం కుమిలిపోయాడు. నీతి: ఈ క్షణం మనతో ఉన్నవారు మరుసటి క్షణం ఉంటారో లేదో ఎవరికీ తెలియదు. మన కోపంతో ఆత్మీయుల చివరి జ్ఞాపకాలను చేదుగా మార్చవద్దు. ఉన్నన్ని రోజులు అహంకారం, ద్వేషాలు వదిలేసి అందరితో ప్రేమగా, సంతోషంగా గడుపుదాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు పేజ్ను ఫాలో అవ్వండి.